ఇచ్చినామని చెప్తా ఉన్నారు. కనుక దయచేసి మీరు రాష్ట్ర భవిష్యత్తు గురించి, భవిష్యత్ తరాలు ఈ రాష్ట్రంలో వాళ్ళ గురించి ఆలోచించి పనులు చేయాలి. అంతేగాని ఏదో నేను చేశాను, నేను సిమెంట్ వేసాను, నేను రాయి వేసాను అని కాదు. సరే ఏం చేద్దాం, నా అభిప్రాయం అయితే అది పర్సనల్గా. ఓకే, ఒకటి సార్, రైతులకు సంబంధించిన అంశం పెద్ద ఎత్తున చర్చాంశం. నిన్న మీరు కూడా వెళ్ళారు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి వర్షాలకు సంబంధించి అరటి రైతుల బాధలను కూడా చూసుకుంటూ వచ్చారు, దాని మీద మాట్లాడుతూ వచ్చారు. ఏంటి పరిస్థితులు? వాళ్ళకి సాయం, పెట్టుబడి సాయం అందనే పరిస్థితి లేదు. సరే కేంద్రం నుంచి వచ్చే డబ్బులు మినహాయిస్తే మొన్న ఎన్నికల్లో ఏదో చేస్తామని చెప్పారు, అది రావట్లేదు. వాళ్ళైతే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ప్రధానంగా రాయలసీమ ప్రాంతాల్లో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పేసి బయటకు వస్తున్నారు. మీతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా చూసాము. ఏం చెప్తారు అవన్నీ చూసి? చంద్రబాబు నాయుడు గారి విజన్లోనే రైతులకి పెద్ద స్థానం లేదు. అవునా? ఎందుకంటే మన మామూలుగా నానుడిగా వ్యవసాయం దండగా అన్నాడని అంటే ఎక్కడా చూపించారు వాళ్ళకి, ఎక్కడన్నా వాళ్ళ డాక్యుమెంట్లు, విజన్ డాక్యుమెంట్లు ఏం రాస్తారంటే ఆఖరికి ఇది పెద్ద ఉపయోగం లేదు, ఇది దీనికంటే కూడా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకుంటే జనానికి అన్నీ వస్తాయి అంటే వాళ్ళ విజన్ అది. అందులో వ్యవసాయానికి పెద్ద స్థానం లేదు. కంపెనీలు పెట్టినా తినడానికి ఫుడ్ అయితే ఉండాలి కదా. వాళ్ళు ఏమి దాంట్లో కొనుక్కుంటాం అనుకుంటారు, లేదంటే ఇలా మార్కెట్ కదా, మార్కెట్ ఫోర్సెస్ సిఇఓ లాగా పనిచేస్తామని చెప్పేవాళ్ళు కదా. సో కొందాంలే ఆఖరికి ఎందుకు పోయి ఇంత కష్టం, ఆఖరికి 3,000 4,000 పెడితే భీమా వస్తాయి అనుకునే అనేవాళ్ళు ఉంటారు ఆఖరికి. అసలు ఈ మధ్యకాలంలో బియ్యం చెట్లు అనే వాళ్ళని చూసా నేను, బియ్యం చెట్లు అనేవాళ్ళని చూసా. ఇట్లాంటి వాళ్ళకి అది సపోర్ట్ కదా. ఏమంటే ఆయన ఎప్పుడు వ్యవసాయం గురించి పెద్దగా శ్రమ పెట్టడు. ఈసారి ఇప్పుడు అంతే. మిర్చి రైతులు చూసాం, మా వేరుశనగ దిక్కు లేకుండా పోయింది. మా దగ్గర వేరుశనగ సరే ఏం రాలే, ఎత్తిపోయినాం. రీసెంట్గా ఏదో కొద్దిగా అరటి చోట్ల వేసుకుంటే హార్టికల్చర్లో వడగల వాన గాలి వచ్చేసి మొత్తం వెళ్ళిపోయింది, 4-5 వేల ఎకరాలు పోయింది. ఇన్ని విషయాలు నేను ప్రభుత్వానికి ఇదా నాట్ అలిగేషన్, నేను మీరు ఆలోచించమని చెప్తున్నారు, అరవబాకండి మా మీద. నేను చెప్పిన దాంట్లో ఏదన్నా కానీ కొద్దిగా మంచిగా ఉంటే తీసుకోండి, కరెక్ట్ చేయాలంటే కరెక్ట్ చేసుకోండి. లేకుంటే నేను తప్పు చెప్తా ఉంటే తప్పు చెప్పినావా అని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే కరెక్టింగ్, మీరైనా కరెక్టింగ్, నేనైనా కరెక్టింగ్. మిర్చి రైతులకి ధర రాలే, మద్దతు ధర లేదు. 7,000, 8,000, 9,000 పోతాయని గోలు పెడతారు, పంట రావడంలే అంటున్నారు. సరే మనకు కాల్చేశారు, ఏదో ఊర్లో కాల్చారు మిర్చినంతా. మార్కెట్లో కొద్దిగా తక్కువ ధర తగ్గింది అంటాడు మార్కెట్ వాడేమో, ఆఖరికి కొనడు. సీఎం గారేమో లెటర్ రాసి పంపిస్తారు కేంద్రానికి, అక్కడి నుంచి ఏమి రాదు, మళ్ళీ సమాధానం రాదు, రెస్పాన్స్ రాలేదు, ఇంతవరకు రాలేదు. అక్కడి నుంచి ఏంది రాదు. అక్కడ వీళ్ళ ఎంపీలు ఏదంటే ఏదేదో మాట్లాడతారు, అసలు విషయం మాట్లాడరు. ఏం మాట్లాడతారంటే మేము రైల్వే ఏంది స్టీల్ ప్లాంట్కి డబ్బులు తెప్పించినాం, అయిపోయింది, ఇది మా యొక్క ఘనత, మా ఘనత, ఇది ప్రైవేటేషన్ ఆపినాం మేము. అసలు మా పలుకుబడితో, అసలుకి మా ఎన్డీఏ కూటమిలో ఉన్న అందరూ పలుకుబడితో, అక్కడికి పేర్లు ఎందుకు కానీ పాపం వాళ్ళ పేర్లు ఈ మధ్య వినపడ్డంలే, వాళ్ళందరూ జబ్బలు తెరుచుకున్నారు కదా. తీరా చూస్తే 14,400 కోట్లు అప్పులు కట్టడానికి, జీతాలు ఇవ్వడానికి అయిపోయింది, రెడీగా ఉండండి ఇంకా దీన్ని అని. అదే ప్రశ్న వేస్తే మేము ప్రైవేటీకరణలో ఒక అడుగు కూడా వెనక్కి పోలేదని చెప్పారు వాళ్ళు. మరి ఎవరిని భ్రమంలో పెట్టి ఎవరిని మోసం చేద్దామని వీళ్ళు చేస్తారు, వాళ్ళేం మాట్లాడరు ఈ విషయాలు, ఏంది మాట్లాడరు. ఆఖరికి ఏమైనా మాట్లాడితే పొరపాటు కొద్దిగా మేలు జరిగింది అనుకో, అంతా మా వాళ్ళనే అంటే జరిగితే మా వాళ్ళనే. కనుక నేను అడిగేది ఒకటే, మీరు రైతుల గురించి ఆలోచించండి. వద్దు అరుపులు వద్దు, కేకలు వద్దు, లేకుంటే ఊరికి అనవసరం మాటలు వద్దు. ఈ రోజున ఒక అరటి గురించే మాట్లాడతాను, అది చూసి వచ్చాను కాబట్టి ప్రత్యక్షంగా. అరటి మొక్క రైతు శ్రమ లేకుండా, కూలీ గీళ్ళ కుటుంబం శ్రమ ఏమి లెక్క లేకుండా పాపం వాళ్ళంతా ఇంక ఊరికే పని చేస్తే వాళ్ళ కుటుంబం మొత్తం ఒక మొక్కకి 150 రూపాయలు ఖర్చు వస్తుంది. దాన్ని సపోర్ట్ పెట్టే కట్టి 60 రూపాయలు ఉందంట, సపోర్ట్ పెట్టే కట్టి నిలబడడానికి 1,20,000 నుంచి 1,50,000 రూపాయల దాకా ఖర్చు వస్తుందంట ఒక అరటి ఏలంటే. నిన్న ఏదో గవర్నమెంట్ నుంచి 35,000 హెక్టార్కి ఇస్తామని ఒక సమాచారం వచ్చింది. ఆ మాట చెప్పడానికి వాళ్ళకి ఎట్లా మనసు ఒప్పిందో నాకు అర్థం కావడంలే. 1,50,000 పెట్టి ఒక ఆయన 15 ఎకరాలు పెట్టి ఎట్లా బతకాలరా బాబు అని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసి హాస్పిటల్ 2 పాపం నిర్జాంపల్లులు. మరి 2 వస్తే మీరేమో 11,000 ఎకరాకి ఇచ్చిపోతా ఉన్నారు. నేను చెప్పేది, మీరు ఇచ్చే 35,000 రూపాయలు అరటి బోదల్ని కొట్టి బయటికేసే కూలికి కూడా తరంగావు అవన్నీ. సో మీరు వాళ్ళు ఏం చెప్పాలా, ఏం భయపడద్దండి, మేము పిలకలు ఇస్తాం, మళ్ళా పెట్టుబడి ఇస్తాం,
ఏదో ₹1,00,000 ఇస్తాం నష్టపోయిన దానికి. ఎందుకంటే ఇవన్నీ దీన్ని ఏమంటారు, కొన్ని ప్రాంతాలు జరిగే సంఘటనలు, ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం జరిగే సంఘటనలు. వాళ్ళకి ఎంత ధైర్యంగా ఉంది, ఎంత ధైర్యం వేయచ్చు, ఇలాగరికి ప్రతిదం ధైర్యం వేయచ్చు. పోనీ ఇన్సూరెన్స్ అడిగాం, ఇన్సూరెన్స్ కట్టలేదా అంటే లాస్ట్ టైం రాలేదు సార్, ఈసారి రాలేదు సార్, అసలు బ్యాంకులు పోతే కట్టించుకోలేదు సార్. పాపం ఒక రైతు చెప్తాడు, బ్యాంకులు పోతే ఇన్సూరెన్స్ తీసుకోలేదు సార్, ప్రభుత్వం కట్టించుకోదు సార్. ప్రభుత్వం ఒక పాలసీలో కట్టించే వాళ్ళు కట్టుకుంటారు, పాపం రైతులు కట్టుకుంటారు. ఒక పాలసీ ఇస్తే ఎప్పుడు ఏదైనా జరిగినా కూడా వాళ్ళు కట్టుకుంటారు, ₹10 చిటికి ₹5 కట్టుకుంటారు, వాళ్ళు ఆఖరికి కట్టుకుని బతుక్కుంటారు. ఇవేవి లేకుండా ఈసారి ప్రీమియం కట్టలే, పోయినసారి ప్రీమియం కట్టలే గవర్నమెంట్ ఇన్సూరెన్స్కి, మరి ఎట్లా? కనుక ఎక్కడైనా సరే వీళ్ళు చేసే మాట ఇలాంటి గట్టిగా అరుస్తారు, మా వలన మీ వలన మీ మా కాదు అసలుకి, మేమంతే బాగాలేదనే కదా జనాలు అనుకోవడం వలన ఈ ఓటింగ్ మిషన్లు మీద అనుమానం ఉన్నప్పటికి కూడా దాన్ని అండర్లైన్ చేసుకొని మాట్లాడితే కూడా మీరే కదా వచ్చింది అఖండమైన, మీరు రకరకాల విపరీతం చెప్తారు కదా మీరు. సో దిస్ ఇస్ ది హ్యాపెనింగ్. ఎప్పుడైనా సరే రైతు పట్ల వాళ్ళకి, రైతు ప్రభుత్వం అంటే మేమే, రాజశేఖర రెడ్డి గారి పరంపరలోనే రైతు ప్రభుత్వం అంతే. అందుకే రైతులు అంత గుర్తుపెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి పేరే రైతులకి ధైర్యం, జగన్మోహన్ రెడ్డి గారి పేరే అసలు రైతులకి ఆనందం, ధైర్యం ఆఖరికి. ఎందుకంటే రైతు భరోసా కింద డబ్బులు ఇచ్చింది అతను, వేలాది కోట్ల రూపాయలు. రైతు భరోసా కేంద్రాలు పెట్టి డైరెక్ట్ గా పంటను అక్కడ అమ్ముకునే ప్రయత్నాలు చేయటం, అసలు రేట్ లేకపోతే సపోర్టింగ్ డబ్బులు ఇచ్చేసి దాన్ని కొనుక్కున్న పరిస్థితి. బూడిద గుమ్మడికాయలు కూడా కొన్నాడు కడపలో అనుకుంటా, ఎక్కడ కొన్నారు. టమాటో కాయలు కొన్నారు. కనుక రైతు పట్ల ప్రేమ ఉండి వాళ్ళతో అసలు మాది అనుకునే బ్యాచ్ అంతా రాజశేఖర రెడ్డి పరంపర, జగన్మోహన్ రెడ్డి గారు ఇటు పరంపర, చంద్రబాబు నాయుడు గారు అంతా ఆయన విజన్లో పెద్ద ఇండస్ట్రీ, 8 లక్షల కోట్ల పెట్టుబడులు, ఏదో 3 లక్షలు 4 లక్షల ఉద్యోగాలు. అసలుకి 8 లక్షల కోట్ల పెట్టుబడులకు ఉద్యోగాలు, రైతాంగానికి ఖర్చు పెట్టి ఆ భూమి ఇస్తారు కదా, రైతాంగానికి ఇస్తే పంట పండించి కనీసం ఇంకా వాడు చెప్పాలి. ఆ రోజుల్లో అంటే గతంలో అప్పుడు మాకంటే ముందు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ఆంధ్రప్రదేశ్లో, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల మంది రైతులు భూమికి దూరం అయ్యారు. అంటే అమ్ముకోవడం కాదు, వ్యవసాయానికి దూరం అయ్యారు. అప్పుడు నేను సంపద సృష్టిస్తా అని చెప్పాడు. 70 అప్పట్లో బీపీఎల్ 72-70% ఎంతో, నేను మర్చిపోతుంటా, 70-72% ఎంతో బీపీఎల్. మరి అప్పుడు సంపద ఎట్టా, మరి ఇప్పుడు సంపద సృష్టి ఇప్పుడు వింటా ఉన్నాం. కనుక ఇవన్నీ వద్దు. ఆఖరికి వాస్తవ పరిస్థితుల పైన మనకి చాలా విజన్ ఉంటుంది, మనిషి ఆలోచనలు చాలా ఉంటాయి, విజన్ చాలా ఉంటుంది. ఇప్పుడు పాపం P4 అట, అది బాగా P4 ఉగాదికి స్టార్ట్ చేస్తారు. దాంట్లో ప్రభుత్వ మూలధనం ఎంతో తెలియదు ఎవడికి. ఏమన్నా మాట్లాడితే ఇద్దరు ప్రజలకు ప్రభుత్వానికి సంబంధమే లేదు. అసలుకి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్, అసలుకి ఈ 4 Pలు ఏందో నాకు అర్థం. అంటే పబ్లిక్ అంటే ఏమి, పీపుల్ అంటే ఏమి? ఐ మే బి రాంగ్, నేను తప్పు కావచ్చు, మాకు అర్థం చెప్పాలి కదా. పోనీ ఎవరెవరు ఒక బాగా సంపద ఉన్న వాళ్ళు ఏమంటారు, అదే సంపద ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇస్తారు, తీసుకోవడం కాదు ఇక్కడ, వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ముఖ్యంగా కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ఏదో అట్లా అంటున్నారు ఆఖరికి, వాళ్ళు ఇస్తారు. ఆ డబ్బులు వీళ్ళకి ఇచ్చి వీళ్ళ జీవితాలు పైకి తెస్తారు. దీంట్లో గవర్నమెంట్